కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలో వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి బ్రహ్మత్వంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కళ్యాణ క్రతువు జరిపించారు. ముందుగా కంకణ ధారణ, పట్టు వస్త్రాల సమర్పణ, కన్యాదానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించి మాంగళ్యధారణ కార్యక్రమాన్ని జరిపించారు. నాదస్వరం, గానం, నృత్యంతో స్వామివారికి ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించారు. శంఖనాదం, కొమ్ము నాదాలతో సంతపేట సాయిబాబా మందిరంలో శివనామ స్మరణతో మారుమోగింది. తలంబ్రాల మహోత్సవం నయన మనోహరంగా సాగింది. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి వేద పండితులు దక్షిణామూర్తి వేదాశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు అందజేశారు. లోక కళ్యాణం కోసం చేసిన శివ కళ్యాణంతో జిల్లాలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఎంపీ మాగుంట ఆకాంక్షించారు. ప్రజలందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు. కార్యక్రమంలో మందిరం అధ్యక్షులు అలహరి చెంచలరావు, పారిశ్రామికవేత్త సిద్ధ హనుమంతరావు దంపతులు, తాత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మధుసూదనాయ నమః హరయే ఆగ్నేయ ప్రవర్తమానత్యాః ఆయుష్య అభివృద్ధ్యర్థం అన్ని ప్రారంభమైనాయి. బ్రహ్మదేవుడు జరిగే సమయంలో ఈ భూమండలం సమస్త ప్రజలు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి మన ఒంగోలు ఎంపీ గారైన మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు
విశేషముగా పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని సంతపేట సాయిబాబా గుడి ప్రాంగణంలో వేంచేసి ఉన్న కాశీ విశ్వనాథుని యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా చేశారు. సమస్త ప్రజలు కూడా ఆనందంగా ఉండాలని, విశేషముగా జీవించాలని, రుగ్మతలు లేకుండా ఉండాలని, సకల కార్యాలు సిద్ధించాలని ఈ కళ్యాణ మహోత్సవాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఒంగోలు పట్టణంలో సంతపేట షిరిడి సాయి మందిరంలో బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తికి శాస్త్రి గారి బ్రహ్మత్వంలో ఒక అద్భుతమైన కార్యక్రమం శివపార్వతుల కళ్యాణం అనేది చాలా అద్భుతంగా జరిగింది. వారు అనుకున్నది ఏ విధంగా ఉంటుందనేది చూపించారు. ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా వేలాది మంది భక్తులు రావటం, ఈ పండుగ దినం కార్తీక మాసంలో ఏకాదశి రోజు సోమవారం ఈ పర్వదినం సందర్భంగా శివ పార్వతుల కళ్యాణం అనేది ఇక్కడ జరిపించాలనే కోరిక అనేది మన పెద్దలు మఠంపల్లి దక్షిణామూర్తి గారికి కూడా రావటం అనేది కూడా ఒక అదృష్టంగా భావిస్తూ బాగుంట కుటుంబం ఈరోజు ఈ శివ పార్వతుల కళ్యాణంలో కూడా పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా కూడా భావిస్తూ ప్రకాశం జిల్లాలో ప్రజలందరూ, ఒంగోలు పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి.